సంజయ్ మీద కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా చేసిండు. నిన్న బండి సంజయ్ పై కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా సిటీ సివిల్ కోర్టులో ఈ పిటిషన్ వేసిండు. ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబి దుర్వినియోగం అంటూ గత నెలలో సంజయ్ ఆరోపణ చేసిండు. లీగల్ నోటీసు పంపిన క్షమాపణ చెప్పలేదని కేటీఆర్ ఫిర్యాదు చేసిండు. ఆ తప్పుడు ప్రచారాన్ని తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ మొత్తం ఆయన పాత్ర ఉన్నదని ఆయన ఆరోపణ చేసిండట. ఇంకా కొంచెం ఘాటుగా మాట్లాడండి. దాని మీద నువ్వు నా పాత్ర ఏందో నువ్వు తేల్చాలని నా పరువుకు నష్టం కలిగిస్తావని 10 కోట్ల పరువు నష్టం దావా చేసిండు. ఎవరి మీద? బండి సంజయ్ మీద. బండి సంజయ్ ఏమంటున్నాడు? నీ ఇజ్జత్ దావాలకు భయపడతానా, లీగల్గా రాజకీయంగా ఎదుర్కొంటా. కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా? దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్. బాగుంది కదా ఈ సవాల్ ఏదో. ఇప్పుడు ఆయన తంబాకు తింటారని ఆయన అంటున్నారు. మీరు నేను తంబాకు తినలేదని నేను నిరూపిస్తానని గుడిలో ప్రమాణం చేస్తా అంటున్నాడు. నేను డ్రగ్స్ తీసుకోలేదని నువ్వు ప్రమాణం చేస్తావు అంటున్నాడు. మరి ఇద్దరు కలిసిపోయి చేస్తే అయిపోద్ది కదా, తడి బట్టలతోనే ఇంకో రకంగానో. సరే, ఇప్పుడు కేటీఆర్ ఏంది మన దేని గురించి, పరువు నష్టం గురించి మాట్లాడదాం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఫస్ట్ కేటీఆర్ చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీ చెల్లె అయిన కల్వకుంట్ల కవిత గారే చెప్తున్నారు. బండి సంజయ్ చెప్పడం కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్న మీ చెల్లె అయిన, మీ తోడబుట్టిన సిస్టర్, మీ కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవితనే చెప్తున్నది ఫోన్ ట్యాపింగ్ అయింది. మా వాళ్ళని కూడా నలుగురిని పిలిచిరు విచారణకని. అయిపోయిందా? ఈ ఫోన్ ట్యాపింగ్లో నీ పాత్ర ఉందా లేదా? ఎవరున్నారు గవర్నమెంట్లో? నువ్వే కదా. వ్యాపారుల దగ్గర గన్నులు పెట్టి వసూలు చేసిన బ్యాచ్ ఏది? రియల్ ఎస్టేట్ మాఫియా దగ్గర, లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియాని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసింది ఎవరు? భూములు కబ్జాలు చేయడంలో ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేయలేదా? సరే, మీ కవిత పక్కన పెడదాం. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. ట్యాపింగ్ జరిగిందా? జరిగింది. ఆయన చెప్తూనే ఉండదు ఓపెన్గా. నువ్వు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆయన మీద పరువు నష్టం దావా చేస్తే ఏమొస్తుంది? ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం, కోట్ల రూపాయలు సంపాదించింది వాస్తవం, మంది ఫోన్లు ట్యాప్ చేసి, భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేసి, ఆగమాగం చేసి, నానారాచకం చేసింది కూడా వాస్తవం. ఇవన్నీ అవును కదా. ఈ పరువు నష్టం దావాలు ఇవన్నీ ఏమవుతుందండి? ఆ పరువు నష్టం దావా అని మీద ఇవాళ వార్త అయింది అంతే. ఇవాళ వార్త అది అంతే. ఇవాళ పేపర్లో, అన్ని పేపర్లలో వార్త రాశారు. అంతకుమించి ఏముంది అందులో?